హాయ్! నేను లక్ష్మి. ఒకసారి మా అమ్మమ్మతో జుట్టు ఊడిపోతోంది, కడుపులో బావుండట్లేదు, ఆకలేయట్లేదు, దానికేదైనా రెసిపీ చెప్పవా అని అడిగాను. మా అమ్మమ్మ ఏదైనా ఫుడ్‌తోనే పోలుస్తుంది. ఈ కారప్పొడైతే నిమిషాల్లో చేసి పెట్టేసింది. మనకన్నిటికి జుట్టు దగ్గర నుంచి కడుపుకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్ అయినా ఈ ఒక్క కారప్పొడితో తగ్గిపోతాయనుకోండి. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. పెద్దవాళ్ళు కూడా కంపల్సరీ తినాల్సిన కారప్పొడి. అయితే రెసిపీ చూసేయండి. రెసిపీ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, తప్పకుండా లైక్ చేసేయండి. ప్యాన్ పెట్టుకుని ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 7, 8 మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోండి. ఫ్లేమ్ తక్కువలో ఉండాలి, పప్పులు మాడకూడదు. అలాగని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు 7, 8 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేగిన తర్వాత ఫ్లేమ్ తక్కువలోనే పట్టుకోండి. దయచేసి పైన మంట పెట్టారంటే పప్పులన్నీ మాడిపోతాయి. ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకుని వేడికి తగిలితే మెత్తపడిపోతుంది చింతపండు అంతా. ఇప్పుడు ముందుగానే కడిగి ఆరబెట్టుకున్న 4 కప్పుల కరివేపాకు ఖచ్చితంగా కడుక్కోండి. ఇంట్లో పెంచుకునేదైతే కడగాల్సిన అవసరమే లేదు. 4 కప్పుల దాకా వేసాను నేను. బాగా కలుపుకోండి. ఇప్పుడు ప్యాన్లోని హీట్‌కి కరివేపాకంతా చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు కావాలనుకుంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకు పప్పుల్లో ఉన్న వేడికి నూనె సరిగ్గా సరిపోతుంది. ఎక్కువ నూనె కూడా అవసరం ఉండదు. కరివేపాకు అనేది పూర్తిగా వేగకూడదు. అలాగని నల్ల రంగులోకి మారకూడదు. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ పప్పుల వేడికి, ప్యాన్ వేడికి కరివేపాకు చక్కగా క్రిస్పీగా వేగిపోతుంది. ఇలా వేగితే చాలండి. ఎక్కువగా నల్లగా మాడాల్సిన అవసరమే లేదు. చక్కగా పర్ఫెక్ట్‌గా ముద్దలాగా మనకి అయిపోతుంది. ఇప్పుడు కాస్త చల్లారి పెట్టేసుకోండి. ప్యాన్‌లో అలాగుంచే కన్నా ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే మీకు చల్లగా అయిపోతుంది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాం కదా! ఇప్పుడు ఆ వేడి మీద 7, 8 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేసేసుకోండి. మనం పచ్చిగా గ్రైండ్ చేస్తే వెల్లుల్లిపాయలే డామినేటింగ్‌గా ఉంటుంది. కరివేపాకు ఫ్లేవర్ అయితే మనకు అస్సలు రానే రాదు. కాబట్టి వేడి మీదే 7, 8 వెల్లుల్లిపాయల్ని డైరెక్ట్‌గా వేసేసుకొని ఇదంతా చల్లారిపోయి హీట్ మీద మనకి వెల్లుల్లిపాయల వాసన కూడా వెళ్ళిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. చాలామంది డైరెక్ట్‌గా ఇంగువ కూడా వేస్తారు. మీకు ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి అవసరం ఉండదు. ఆపుతూ ఆపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంతమంది పప్పులు పప్పులుగా ఉండడం కూడా ఇష్టపడతారు. లేదు అనుకుంటే మీరు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. చూసారు కదా! పర్ఫెక్ట్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు పొడి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీరు తిన్నాక మీ కడుపు కూడా సెట్ అవుతుంది. అలాగే హెయిర్ గ్రోత్‌కి కూడా ఇది మంచిగా సీరమ్‌లాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి, కమెంట్ చేసి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను.